ఆర్ఎస్ఎస్ నిషేధించాలట. ఎవరయ్యా అంటే అమెరికాకి వివిధ దేశాల నుండి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ఈ స్వచ్ఛంద సంస్థలు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి మానవ హక్కుల విభాగంతో లింక్ అయి ఉంటాయి. వాళ్ళు అమెరికన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ఇండియాకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని ఈ రెండింటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని నివేదిక ఇచ్చినటువంటి ఈ మహానుభావులు యుఎస్సిఐఆర్. ఇందులో విచిత్రం ఏంటంటే ఇండియా మీద కడుపు మండేటటువంటి ఈ దిక్కుమాలినటువంటి పోస్టులు ఇచ్చినటువంటి ఏదైతే సిఫార్సు చేసినటువంటి వాళ్ళు ఇందులో 9 మంది సభ్యులు ఉన్నారు. 6 క్రిస్టియన్స్, 2 ముస్లిమ్స్, 1 జూ, హిందూ అనేవాళ్ళే లేరు. ఈ కమిటీ నివేదిక ఇస్తుందన్నమాట. ప్రపంచంలో 31% మంది క్రిస్టియన్స్, 24% మంది ముస్లింలు, 15% మంది హిందువులు ఉన్నారు. మరి అట్లాంటప్పుడు హిందువుల ప్రాతినిధ్యమే లేకుండా హిందువులకు సంబంధించినటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని వీళ్ళు సూచిస్తారు. ఎందుకంటే మతాన్ని రెచ్చగొడుతుందంట. మతాన్ని రెచ్చగొడితే ఈ దేశంలో ముస్లింలు ఎవరిని బతకనివ్వకూడదు, క్రైస్తవులు ఎవరిని బతకనివ్వకూడదు. ఇప్పుడు ఇరాన్లో హిందువుల్ని చేసినట్టు, లేకపోతే కాశ్మీర్లో హిందువుల్ని చేసినట్టు. కానీ ఇక్కడ ముస్లింలు దర్జాగా బతుకుతారే. ఇక్కడ ఇంకా హిందువులే కదా నష్టాల పాలయ్యేది, కష్టాల పాలయ్యేది. ముస్లింలకు సంబంధించి చిన్న మాట అంటే ప్రపంచం మొత్తం రెచ్చిపోతుంది. క్రైస్తవుల చిన్న మాట అంటే ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. అదే హిందువుల్ని చివరికి వేదాలని కూడా అమ్మనాభూతులు తిట్టేటటువంటి రోజుల్లో ఇక్కడ హిందువులు వేరే వాళ్ళని అణచేస్తున్నారు. దానికి కారణం ఆర్ఎస్ఎస్ అట. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ కమిటీలో వైస్ చైర్ వచ్చేటప్పటికి ఆసిఫ్ మహమ్మద్, పాకిస్తానీ వాడు. కమిషనర్ మొహమ్మద్ ఇల్సానూజీ వచ్చేటప్పటికి షరియా స్కాలరు, పాకిస్తాన్లో చదివినటువంటి వాడు. అట్లాగే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇదిగో ఈ బ్యాచ్ అనమాట ఇచ్చిన నివేదిక. వీళ్ళు ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ మీద ఏ స్థాయిలో కుట్ర జరుగుతుందో చూడండి. ప్రపంచంలో హిందువులు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో వెంటనే మన మీద విష ప్రచారం జరుగుతుంది. అలాగే మన మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది. దాంతో మనమే మానసికంగా కుంగిపోయి ఎందుకు లేరా మనకి ఈ గొడవ అంతా అనుకుని వదిలేయాల. అప్పుడు వాళ్ళు డామినేట్ చేస్తారు. ఓ పక్కన ప్రపంచంలో ఇప్పుడు ముస్లిం దేశాలు నాశనం చేస్తున్నది యూదు దేశము, క్రైస్తవ దేశం. అట్లాగే ఈ ముస్లిం ఇదే యూదు జాతి మీదన క్రైస్తవుల మీద దాడి చేస్తున్న ముస్లింలు. ఈ మధ్యలో హిందువులు ఎక్కడన్నా ఉంటున్నారా? కొట్టుకు చూస్తుంది వాళ్ళ మతాల కోసం. అలా కాకుండా సర్వే జనా సుఖినో భవంతు అన్నది హిందువుల. ప్రపంచంలో ఎవడైనా సరే సుఖంగా బతకాలి అన్నటువంటిది హిందూ మంత్రమైన, ఆర్ఎస్ఎస్ చెప్పే సిద్ధాంతమైన ప్రపంచం ప్రశాంతంగా సాగాలి, కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండాలి, బాధ్యతాయుతంగా జీవించాలి, అందరినీ ఆదరించాలి, అందరినీ గౌరవించాలి అన్నటువంటిది చెప్పే హిందువులని, ఆ హిందుత్వాన్ని బోధించేటటువంటిది, ఆ హిందుత్వానికి మద్దతుగా నిలబడేటటువంటి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని అమెరికాలో జరుగుతున్నటువంటి కుట్ర. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మత మార్పిడుల నిరోధానికి జరిగే ప్రయత్నాల మీదన ఏకంగా నిషేధపు ఆ ప్రపంచవ్యాప్త నిషేధాలు పెట్టే నీచమైనటువంటి సంస్కృతికి దిగజారుతున్నారు.